అందరికీ నమస్కారం. భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో 18వ శ్లోకం. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య గుణ వృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. ఈ 3 గుణముల కలవారు మరణించిన తర్వాత ఏ ఏ లోకములకు వెళ్తారు అని వివరించాడు పరమాత్మ. సత్వగుణ ప్రధానులు ఊర్ధ్వలోకములకు వెళతారు. రజోగుణం కలవారు మధ్యలో ఉన్న మానవ లోకంలో ఉంటారు. తామస గుణం కలవారు అధోలోకములకు వెళతారు. మనది భూలోకం. మనకు పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉన్నాయి అని చెప్తారు. భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. మొదటి 3 లోకముల నుండి ఆ పై 3 లోకములకు మహర్లోకము ద్వారం వంటిది. సత్వగుణ ప్రధానులు మరణానంతరం ఈ లోకములకు వెళ్తారు. రజోగుణ ప్రధానులు స్వర్గం దాకా వెళతారు. యజ్ఞయాగములు తపస్సు చేసి స్వర్గలోక సుఖాలు పొంది మరలా మానవులుగా పుడతారు. తమోగుణ ప్రధానులు అధోలోకములకు వెళ్తారు. అధోగతి అంటే వారి వారి ప్రవృత్తులకు తగ్గట్టు పశుపక్షాదులుగాను లేక దుఃఖభరితమైన జీవనంతో కూడిన మానవులుగాను జన్మిస్తారు. కేవలం మానవులకే అన్వయించుకుంటే సత్వగుణ సంపన్నుడు జీవితంలో పైపైకి ఎదుగుతాడు, జ్ఞాని అవుతాడు, అందరి చేత గౌరవింపబడతాడు, 10 మంది చేత మన్ననలు పొందుతాడు. 2వ వాడు రజోగుణం కలవాడు. అటు జ్ఞాని కాలేడు, ఇటు పతనం పొందలేడు, మధ్యస్థంగా ఉంటాడు. అన్నీ ఉంటాయి కానీ ఏమీ లేని వాడి మాదిరి ఎల్లప్పుడూ ఇంకా ఇంకా కావాలని కోరుకుంటూ ఉంటాడు. దానికోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు. జీవితంలో శాంతి సుఖం ఉండవు. ఇక 3వ వాడు తామసిక గుణం కలవాడు. ఏమీ పని చేయడు, అప్పనంగా రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోవాలనుకుంటాడు. దానికోసం చేయరాని పనులు చేస్తాడు. అధో గచ్చంతి అంటే అధోగతి పాలవుతాడు.